అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ప్రధాని మోదీ గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇప్పటికే ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతుల ఖాతాల్లోకి, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి దాదాపు 9,50,00,000 మంది రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత నిధులను అయితే విడుదల చేశారండి. ఈ 18వ విడత కింద 2,000 రూపాయలను విడుదల చేసినప్పటికీ కూడా మనకు చాలామంది రైతులకు ఇంకా డబ్బులు పడలేదని అంటున్నారు. ఇక అటువంటి వారందరి కోసమే ఈ వీడియో అండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9,50,00,000 మంది రైతుల ఖాతాల్లోకి మన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత నిధులను అయితే విడుదల చేశారు. ఇక 20,000 కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది. ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయండి. ఇందులో భాగంగానే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అయితే మనకు పడుతూ ఉన్నాయి. ఇక ఇందులో భాగంగానే ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి, ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరికొంతమందికి ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈరోజు కొంతమంది రైతులకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఒకసారి చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి. మీకు అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది. డబ్బులు జమ కాని వారు వెంటనే కూడా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్తో చెక్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉందండి. అది ఎలాగో కూడా నేను రాబోయే వీడియోలో అయితే చూపిస్తాను.